కూడా ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నా కూడా 8,000 మంది, దాంట్లో సగం మంది కూడా కాదు, సగం కంటే కూడా తక్కువ మంది కార్మికులతో పని చేయించడం ఒకటే కాకుండా దానిలో ఉన్నటువంటి దాదాపుగా గడిచిన 2 సంవత్సరాల నుంచి విఆర్ఎస్ పేరుతో అనుభవం ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా బలవంతంగా ఇంటికి పంపించిన పరిస్థితి. వెరసి ఏమైందా అంటే ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. ఇంజనీర్లు అంటే సీనియర్గా ఉన్నట్టు సీనియర్ కార్మికులు ఎవరైతే సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించున్నారో, ఇన్నేళ్ల అనుభవాన్ని సంపాదించున్నారో, ఆ అనుభవవంతులైనటువంటి కార్మికులు ఇవాళ లేకపోవటం, అనుభవజ్ఞులైనటువంటి కార్మికులు ఇవాళ విఆర్ఎస్ ఇచ్చి బలవంతంగా పంపించటం, ఎక్కువగా ఫ్యాక్టరీ అంతా కూడా సగం మంది పైన కాంట్రాక్ట్ కార్మికులు అలాగే డైలీ వేజెస్ వారు ఉండటం వల్ల ఇవాళ ప్రమాదాలు జరిగేటువంటి కారణాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పని ఇవాళ కార్మికులందరూ కూడా గట్టిగా చెప్తున్నారు. నమ్మశక్యంగానే ఉంది. ఎందుకని? కార్మికుల సంఖ్య తగ్గిపోయింది, పనిభారం ఉత్పాదన శక్తి పెరిగిపోయింది, అనుభవజ్ఞులు ఇంటికి వెళ్ళిపోయారు, అనుభవ రాహిత్యం, అనుభవం లేనటువంటి తక్కువ జీతానికి పనిచేస్తారు, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువద్దని చెప్పేటువంటి కక్కుర్తి ఆలోచనల మూలంగా యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల ఇంతమంది కార్మికుల్ని యాజమాన్యం మాత్రమే పొట్టన పెట్టుకుందనేది ఇవాళ ఎవరైనా మనందరం కూడా అంగీకరించి తీరాల్సినటువంటి అంశం. ఇవాళ మరియు కార్మికులందరూ కూడా, కార్మికుల కుటుంబాలు కానీ లేదా కార్మికుల లోకం కానీ, వారితో పాటు ఉంటే సహచార కార్మికులు కానీ, శోక సందర్భంలో వాళ్ళు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి మంత్రులు వాళ్ళని ఓదార్చి వాళ్ళకి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఆ కుటుంబాల్లో సాటి కార్మికుల్లో నింపాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యతతో వెళ్ళినటువంటి రాష్ట్ర మంత్రులు వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రవర్తించినటువంటి తీరు చూస్తుంటే అసలు సంస్కారం మర్చిపోయారా? మిమ్మల్ని ఎవరు ఏం ప్రశ్నించరు, కానీ అక్కడ యాజమాన్య బాధ్యతారాహిత్యం, యాజమాన్య కక్కుర్తి వల్ల, కాస్ట్ కటింగ్ అనేటువంటి తప్పుడు ఆలోచన మూలంగా పనిభారం పెరిగి ఇవాళ అసూలు బాస్తే 8 మంది మనుషులు చనిపోతే ఏం చెప్పాలి? మీరు ధైర్యంగా ఉండండి.